ఐటీ హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ అయింది? ఏం ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలంటే భారతదేశానికిలో ఐటీ హబ్గా ఏర్పడిందంటే హైదరాబాద్. ప్రపంచంలో ఉన్న కంపెనీలు మొత్తం కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఐటీ సెక్టర్ రావడం వారి నాయకత్వంలో అయింది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. గతంలో పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఇప్పటికున్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఈరోజు ఐటీ హబ్గా ఉండడానికి కారణం ఎవరున్నారంటే ప్రపంచ స్థాయిలో కేటీఆర్ గారు ఒక ఒక నేషనల్ మొత్తం వేదిక ద్వారా మాట్లాడితే అక్కడ ఉన్న ఐటీ సోదాలు అక్కడ ఉన్న ఐటీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ సీఈఓలు కూడా ఈయన మంత్రి కాదు ఏదో కంపెనీ సీఈఓ అనుకున్నారు. కానీ వారు చెప్పడం తర్వాత ఈయన ఒక ఐటీ మినిస్టర్, ఒక తెలంగాణ ప్రాంతానికి పొలిటికల్ మినిస్టర్ అంటే ఎవరు నమ్మలేకపోయారు, ఆశ్చర్యపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆశ్చర్యపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ హబ్ రావడానికి కారణం ఎవరండి? కేటీఆర్ గారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ 2014 తర్వాత ఈ మొన్న మా గవర్నమెంట్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ పోయినాక అప్పటికి తీసుకున్న డాటా తీస్తే కూడా ఐటీ హబ్ ఎప్పుడు ఏర్పడిందండి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3వ తారీఖు తర్వాత 7వ తారీఖు ప్రమాణ స్వీకారం, డిసెంబర్ 7వ తారీఖు 2024 ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈరోజు 24 తారీఖు వరకు ఈరోజు తీసుకుంటే ఐటీ సెక్టర్ మొత్తం ఎక్కడ పోయింది? బెంగళూరు పోయింది, మహారాష్ట్ర పోయింది. యాపిల్ అనే కంపెనీలు కూడా వాళ్ళ సొంత దేశాల ప్రపంచాలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహకరించకపోవడం వల్లే వెళ్ళిపోవడం జరిగింది. నేను ఏదైతే దావస్లో కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఇది పొలిటీషియన్ కాబట్టి పాలసీ మేకింగ్లో నాకు గ్రిప్ ఉంటుంది, అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. కేటీఆర్ ఐటీ ఎంప్లాయీ కాబట్టి దానిపైన గ్రిప్ ఉంది, కేటీఆర్ తెలుసు అని అంటున్నాను. వాస్తవానికి ముఖ్యమంత్రి పీకెనికి పోయినాం. మరి ఐటీ సెక్టర్ సంబంధించిన మినిస్టర్, ఐటీ మినిస్టర్ సంబంధించిన వాళ్ళు ఐటీ సెక్రటరీ పోవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయి కాదు అది పోవడం వల్ల ఆ దేశానికి వెళ్ళి ఈ దేశం రాష్ట్ర పరువు తీసుకో అని చెప్పేసి కూడా క్లియర్గా అర్థమవుతుంది. నీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడిన శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. శ్రీధర్ బాబు మాట్లాడుతుంది క్లియర్ ఇంగ్లీష్లో, అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడానికి రాకపోతే బొమ్మలకి వెళ్ళాడు. నువ్వు ఓడడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వేస్ట్ అయింది. ఈరోజు నీ ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు వస్తుంటే నీ కార్యకర్తలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కొండం నవ్వి ఎలకని పట్టడేది, దావస్కి వెళ్ళి కొండం నవ్వు ఎలుకలు పట్టడం తప్ప ఒరిగేది ఏం లేదు, పెరిగేది ఏం లేదు. ఉన్న ఐటీ సెక్టర్ మాయమవుతుంది, నిరుద్యోగులు ఎక్కువవుతారు. సంవత్సరానికి లక్షలాది మంది బీటెక్ ఎంటెక్ విద్యార్థులు బయటకు వస్తుంటే నిరుద్యోగులకు ఈరోజు కల్పించాల్సిన ఉద్యోగ కల్పన లేకుండా ఈ ఐటీ సెక్టర్ని దౌర్భాగ్యం నుంచి తీసుకొచ్చిన కారణం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా చూడచ్చు? ఎందుకంటే ఈ హైదరాబాద్ బ్రాండ్ మీద ప్రస్తుతం ఏ విధంగా ప్రపంచ స్థాయికి చూపెడుతుందంటే ఏం చెప్తారు? ప్రపంచ స్థాయికి తీసుకుపోవడానికి కారణం, భారతదేశానికి హైదరాబాద్కి పేరు రావడానికి కారణం కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి వచ్చే భాష, కేటీఆర్కి వచ్చే ఇంగ్లీష్, దానికి వచ్చే ఫ్లోని బట్టే ప్రపంచాన్ని మెప్పించుకొని మొన్నటికి మొన్న ఈ ఫార్ములా తీసుకోవడం జరిగింది. అలాంటి ఐటీ సాఫ్ట్వేర్ సెక్టార్లో ఎన్నో కంపెనీలు తీసుకోవడం జరిగింది. పర్మిషన్ ఇవ్వకపోతే 23 రోజుల తర్వాత పెడితే 24 రోజుల్లో పర్మిషన్ గ్రాంట్ అని చెప్పేసి దానికి ఒక జీవో కూడా తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడు? కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరం నాడు పొడిగించినా కూడా ఇంతవరకు ఐటీ సెక్టర్తో కంపెనీలతో మీటింగ్ పెట్టింది లేదు. చాతగాని దద్దమ్మకు తెలిసింది లేదు. తీసుకురాలేదు సంవత్సర కాలం ఎటువంటి కంపెనీ హైదరాబాద్కి రాలేదు, ఎటువంటి రాలేదు. నేను ఏ చర్చగా సిద్ధంగా చెప్తున్నా. దమ్ముంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నా. దమ్ముంటే రేవంత్ రెడ్డి దేనికైనా సిద్ధం. ఐటీ సెక్టార్ విషయంలో నేను మారుతున్నా, ఏ వేదికైనా సిద్ధము. గల్లీలో ఉన్న యాదమ్మతో మాట్లాడడం మా కేటీఆర్ తెలుసు. మన యుఎస్ కంపెనీలో ఉన్న సీఈఓతో మాట్లాడడం మా కేటీఆర్కే సాధ్యమవుతుంది. ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ దొంగ రేవంత్ రెడ్డి కానీ సాధ్యం కాదు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఏముంటుందండి? దొంగ లంగా ఓటు కేసు. మా కేటీఆర్ గారికి ఈ ప్రపంచ స్థాయిని, ఈ తెలంగాణని ఎలా చూపించాలి, తెలంగాణ ఎలా దానిలో మా కేటీఆర్ తెలుసు. కాబట్టి ఐటీ సెక్టార్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది, పరిపాలనలో విఫలమైంది ఈ రేవంత్ రెడ్డి గారు.